ఇమాన్యుల్, కళ్యాణ్, రీతు ఈ ముగ్గురికి ఆట మొదలైంది. వీళ్ళ ముగ్గురులో ఆటలు ఏంటంటే వీళ్ళ ముగ్గురులో ఈ ఆట ఎవరు గెలిస్తే వారు వాళ్ళ పక్కన ఉన్న బాక్స్ ని తీసుకుంటారు అనమాట. అంటే పక్కన ఉన్న బాక్స్ ని, ఖాళీ బాక్స్ ని తీసుకుంటారు. దానికోసం ఈ ముగ్గురు ఆట ఆడేటప్పుడు ఇమాన్యుల్, కళ్యాణ్, రీతు ఆడేటప్పుడు వీళ్ళు ముగ్గురు అంటే గతంలో కూడా ఇమాన్యుల్, కళ్యాణ్, రీతు ఆడారు. ఏంటి లెక్కల ఆటలు చూసారా, డివైడెడ్ బై. అక్కడ రీతు తన తెలివితేటలు చాలా ప్రదర్శించేది కదా. ఆ ఆటలోని మొత్తానికి ఇమాన్యుల్, కళ్యాణ్, రీతులపై గెలిచాడు. అక్కడ తన అన్నిది కూడా ఏంటంటే తెలుగు మీడియం జిల్లా పరిషత్ స్కూల్ అని, అంటే మీలా కాన్వెంట్ నేను చదవలేదు, జిల్లా పరిషత్ స్కూల్లో తెలుగు మీడియం చదువుకున్నాను, నాకు వచ్చింది ఈ లెక్కలు అని. కాకపోతే ఏంటంటే రీతుకు ఆ లెక్కలు రావు. 1+1, 1x1, 2x2, 20/20 రావు. ఎందుకంటే నా బైపీసీ స్టూడెంట్స్, బైపీసీలో చెప్పలేదట ఆమెకి. ఎంపీసీ స్టూడెంట్స్కి ఆ లెక్కలు చెప్తారట, అవి మ్యాథమెటిక్స్ అట. సరే ఏదైనా పక్కన పెడితే ఆ రీతు ఇప్పుడు కళ్యాణ్, ఇమాన్యుల్పై ఆట ఆడింది. మొత్తానికి ఏంటంటే మరి ఏం ఆట మరి రాత్రి చూద్దాం కానీ కళ్యాణ్, ఇమాన్యుల్పై రీతు గెలిచేసిందండోయ్. గెలిచేసి మరి ఆ పక్కన బాక్స్ కూడా కైవసం చేసుకుంది. మొత్తానికి ఏంటంటే రీతు ఇమాన్యుల్, కళ్యాణ్పై గెలిచిందంటే ఆట ఎలా ఉందో ఒకసారి చూడాల్సిందే.